Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand Nagara, Gunturlo. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఈ రోజు ఐవీఎఫ్ గురించి కొంతమందికి కొన్ని అపోహలు వాటి గురించి భయాలు చాలా ఉంటాయి అన్నమాట. అసలు ఐవీఎఫ్ గురించి మీకున్న భయాలు వాటి వాస్తవాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే లేడీస్ ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. లేడీస్ కి ప్రెగ్నెన్సీ రావట్లేదు, నీకు అసలు ఇంక పిల్లలు పుట్టరు, నీకు ఇంకా చాలా ప్రాబ్లం ఉంది, మా అత్తగారు మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేస్తాము అట్లా అట్లా బెదిరిస్తూ ఉంటారు. అది యాక్చువల్లీ నాట్ కరెక్ట్. పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దానికి మెయిన్గా కారణం లేడీస్తో పాటు జెంట్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. లేడీస్ కారణాలు ఏమైనా తేడాలు ఉండటం వల్ల ఒక 30% ప్రెగ్నెన్సీ రాకపోతే, జెంట్స్లో తేడాలు ఉండటం వల్ల ఇంకొక 30% ఛాన్స్ ఉంటుంది. ఇద్దరికి కంబైన్డ్గా ఉండే తేడాలు ఇంకో 30%. అసలు ఏమీ కారణం తెలియకుండానే ప్రెగ్నెన్సీ రాదనమాట ఒక 10% ఆఫ్ ద పీపుల్కి. సో 100లో లేడీస్కి 30%, జెంట్స్ 30%, ఇద్దరు కంబైన్డ్ 30%. అసలు రీజన్ తెలియకుండా ఒక 10% ఉంటుంది. ఒకళ్ళనే బ్లేమ్ చేయడం అనేది తప్పు. సో సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఐవీఎఫ్లో చాలా ఖరీదు ఎక్కువ అవుతుందండి, ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ మా వల్ల కాదు, మేము చేయలేము అంటారు. అంత ట్రీట్మెంట్కి కొంచెం ఖరీదు ఎక్కువ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఐవీఎఫ్లో సక్సెస్ అవ్వాలని మనం వాడే డిస్పోజబుల్స్, అక్కడ వాడే క్యానులాలు, కెథెటర్లు, సిరంజెస్, చాలా మీడియాస్ అవన్నీ ఇక్కడ తయారని కాదు, ఇంటర్నేషనల్గా మనం అబ్రాడ్ నుండి తెప్పించుకుంటాం. అమెరికాలో నుంచి, కొరియా నుండి, జపాన్ నుండి వస్తాయి అన్నమాట ఇవి. సో ఆ డిస్పోజబుల్స్ అక్కడ తయారయ్యి బెస్ట్ క్వాలిటీ తోటి అవి నాన్ టాక్సిక్గా ఉండాలి. బేబీకి మనం తీసుకునే ఎంబ్రియోకి, దాని ఊసైట్కి దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రెగ్నెన్సీ చక్కగా పిండం తయారవ్వాలి. మళ్ళీ ప్రెగ్నెన్సీని ఇచ్చే క్యానులా కూడా అన్ని అట్మాస్ట్ కేర్ తీసుకుంటాం అనమాట. సో ఆ డిస్పోజబుల్స్ అన్నీ ఆ ఫారిన్ కంట్రీస్లో తయారయ్యి అక్కడ నుంచి మనకి ట్యాక్స్ కట్టుకొని ఇక్కడికి వచ్చి మనం వాడి ది బెస్ట్ క్వాలిటీ వాడితేనే మనకు సక్సెస్ బాగుంటుంది. కాబట్టి ఆ డిస్పోజబుల్స్ ఎక్కువ ఖరీదు అవ్వడం వల్ల మనకి అది కాస్ట్లీ అనిపిస్తుంది. బట్ వాస్తవంగా చెప్పాలంటే ఒక ఐవీఎఫ్ ఖరీదు ఎంత అంటే ఈ రోజు ఉన్న బంగారం రేట్ ప్రకారం ఒక 2 సెవరీలు గోల్స్ అంతా. మన మెడలో ఒక 2 సెవరీలు నక్లెస్ వేసుకోలేదు అనుకుంటే మన బేబీ మన ఒళ్ళో ఉంటుంది. సో ఐవీఎఫ్ ఖరీదు అనేది అపోహపడొద్దు, భయపడొద్దు. మూడోది ఏంటంటే ఐవీఎఫ్ చేస్తే కంపల్సరీ ట్విన్స్ పుడతారా, ముగ్గురు పుడతారా అనేది అడుగుతారు. అది కూడా తప్పు. ఏంటంటే ఐవీఎఫ్లో మనము ప్రెగ్నెన్సీలో పిండం తయారు చేసిన పిండాలు 2, డే 5 ఎంబ్రియోస్ అయితే 2, డే 3 అయితే 3, 2 కానీ 3 కానీ గర్భసంచిలో పెడతాం అనమాట. సో ఆ గర్భసంచి అంతా తయారు చేసుకొని, పిండం తయారు చేసుకొని గర్భసంచిలో ప్రవేశపెట్టినప్పుడు కొంతమందికి మనం పెట్టిన 3టికి 3 ఇంప్లాంట్ అవుతాయి, కొంతమందికి 2 ఇంప్లాంట్ అవుతాయి, కొంతమందికి 1 ఇంప్లాంట్ అవుతాయి, కొంతమందికి అసలు అవ్వదు. అది మన గర్భసంచి తీరుని బట్టి, మన ఎంబ్రియో క్వాలిటీని బట్టి ఉంటుంది. సో అందరికీ 100% ట్విన్స్ పుట్టాలనే రూల్. ఇంకొక అపోహ ఏంటంటే ఐవీఎఫ్ చేస్తే కొన్ని సెంటర్స్ లో చేస్తుంటున్నారండి, తప్పు కాదు. పాపం పేపర్లలో చూసుకొని వాస్తవాలు కాకపోయినా మీరు దాన్నే నమ్మేసుకుని మనసులో అది పెట్టేసుకొని భయపడుతూ ఉంటారు. ఎవరెవరియో అండాలు మన గర్భసంచిలో పెడతారంట, లేకపోతే మన బేబీని వేరే వాళ్ళ మన భర్త వీర్యం కణాలు ఎవరియో వాడతారంట. అసలు అలాంటిది ఏమీ ఉండదు. అస్సలు 100%, 100% ఎలా అంటే మనం ఒక ఐవీఎఫ్ ఎంబ్రియోస్ తీస్తే ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ ఎలా చేసుకుంటాం పర్ఫెక్ట్గా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పేర్లు లేబుల్ చేసుకుంటాం. ఇది వైఫ్ డిష్యూ, తన ఊసైట్స్, హస్బెండ్ డిష్యూ, తన స్పర్మ్స్, ఈ రెండింటిని పర్ఫెక్ట్గా లేబుల్ చేసేసుకొని జాగ్రత్తగా అలాగే ఎక్సీ చేసేసి, మళ్ళీ ఎక్సీ చేసిన తర్వాత ఆ డిష్ని కూడా ప్రాపర్గా లేబుల్ చేసి పెట్టుకొని ఇంక్యుబేటర్లో 4-5 రోజులు పెంచుతాం కదా. పెంచిన తర్వాత వాటిని ఎలా ఫ్రీజింగ్ చేస్తామంటే ఈ పర్టికులర్గా ఫ్రీజింగ్ క్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీజింగ్ క్యాన్లో నెంబర్ 1 క్యానా 2 క్యానా, దాంట్లో క్యాన్స్టర్ అని ఇంత పెద్దది ఉంటుందన్నమాట. దాన్ని అట్లా పట్టుకునేది, మనం ఆయిల్ వేసుకునే గరెట్ అంత పెద్దది ఉంటుంది. సో దాంట్లో ఏ నెంబర్ ఆఫ్ క్యాన్స్టర్లో పెట్టాము, ఆ క్యాన్స్టర్లో అల్యూమినియం కేన్ ఏ నెంబర్ కేన్లో ఉంది, అందులో ఏ గాబ్లెట్, ఏ కలర్ గాబ్లెట్లో ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాము అని ఒక బ్యాంక్ లాకర్, మన బంగారం లాకర్లో పెట్టుకుంటే మనకి ఎన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఈ బ్యాంక్ మన లాకర్లో ఈ ర్యాక్లో, ఈ నెంబర్ సీరియల్లో, ఈ రోలో, ఈ బ్యాంకు లాకర్ నీది అని ఇస్తారు కదా. అలాగే
ఎంబ్రియోస్ని కూడా అంత జాగ్రత్తగా లేబులింగ్ చేసి ఫ్రీజింగ్ చేసి పెట్టుకుంటాము. తీసేటప్పుడు కూడా అదే జాగ్రత్త తీస్తాం కాబట్టి 100% ఒకళ్ళకి ఎంబ్రియోస్ మిక్సప్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ వేరే వాళ్ళ ఎగ్స్ పెట్టాలి అంటే చాలా ఖరీదు అవుతుంది. ఈ ఊరికే రావు కదా, ఎందుకు వీళ్ళ తీసి వాళ్ళ తీసి వీళ్ళకి ఎట్లా పెడతాం మనం, చాలా ఖరీదు అవుతాయి. సో అది తయారు చేయడం ఎంతో కష్టం. అందులో మీరు కన్సెంట్ లేకుండా అనేది పెట్టడానికి హాస్పిటల్కి బోల్డ్ అంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అలా తయారు చేసి వేరే పెట్టాలంటే. సో అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీకు ఇష్టం లేకుండా మీకు నచ్చని పనులు హాస్పిటల్ వాళ్ళు ఎందుకు చేస్తారు? 100% చేయరు. సో ఆ అపోహ తీసేసేయండి, అది చాలా బ్యాడ్ అపోహ. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే 6th వన్, ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి వద్దులేండి, మాకు న్యాచురల్గానే కావాలి. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో తేడాగా ఉంటారేమో అంటారు. లేదు, అస్సలు ఐవీఎఫ్ బేబీకి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీకి 0% డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్తో వచ్చిన ప్రెగ్నెన్సీ బేబీస్ ఇంకా తెలివిగా స్కూల్లో క్లాస్ ఫస్ట్ ఉంటారు వాళ్ళే, ఐవీఎఫ్ వాళ్ళందరూ. ఎందుకంటే మన చేతితో మనం తయారు చేస్తాం కదా, ది బెస్ట్ ఊసైడ్స్ తీసుకుంటాం. వీర్యం కణాలు కూడా బెస్ట్ పిక్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి ఇంజెక్షన్ చేసి చేసి మిషన్లో పెంచుతాం కదా. పెరిగిన వాటిల్లో మనకు ఒక 7-8 ఎంబ్రియోస్ తయారైనాయి అనుకోండి, ఆ 7-8 ఎంబ్రియోస్లో ది బెస్ట్ గ్రేడ్ 1 ఎంబ్రియోస్ని ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో మనం న్యాచురల్గా అయితే కొన్నిసార్లు కాంప్రమైజ్ అయినా ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఈ మధ్యలో బ్లీడింగ్ అయిపోతూ జారిపోతూ వాటికి హార్ట్ బీట్ ఆగిపోతూ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే మనం అప్పుడు న్యాచురల్గా జరిగే దాంట్లో మనం ఎంబ్రియోస్ క్వాలిటీ ఎంత ఉంది, ఊసైడ్స్ క్వాలిటీ ఎంత ఉందో చూడం కదా. కానీ ఇక్కడ ఏంటంటే మన కళ్ళతో మనం మైక్రోస్కోప్ కింద పెట్టి ఎంత ది బెస్ట్ గ్రేడ్ 1 ఎంబ్రియోస్ పెడతాం కాబట్టి ఆ పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. స్కూళ్ళల్లో చదువుల్లో వాళ్ళే ఫస్ట్ ర్యాంక్లో ఉంటారనమాట. సో అది మేము గమనించిన దాన్ని మీకు చెప్తున్నాను. ఇంకా కొన్ని అపోహలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బెడ్ రెస్ట్గా ఉండాలి, ఎందుకు చేస్తున్నారు, అన్నెసరీగా చేస్తున్నారు. అన్నెసరీగా అస్సలు ఐవీఎఫ్లు ఎవరు చేయరండి. న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీ రావడానికి పెళ్ళైన వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి స్క్రీన్ చేసుకొని ఒక 2 నెలలు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఓవులేషన్ ఇండక్షన్ చేసి చూసుకుంటాము, ఏమీ కారణాలు లేకపోతే. ఒకవేళ 5-6 నెలల కూడా ప్రెగ్నెన్సీ రాలేదు నార్మల్ ఓవులేషన్ ఇండక్షన్కి అంటే అప్పుడు ఐయుఐ అంటాం. భర్త యొక్క వీర్యం కణాలు తీసుకొని భార్య గర్భసంచిలో ప్రవేశపెడతాం అనమాట అండం విడుదలయ్యే సమయంలో. అలాగే చేస్తాం ఒక 3-4 సైకిల్స్. ఆ 3-4 సైకిల్స్లో కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఐయుఐ కూడా ఫెయిల్ అవుతుంది అంటే ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఓవులేషన్ ఇండక్షన్ చేయడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే అండాశయాల్లో ఉన్న అండాలన్నీ కెపాసిటీ తగ్గిపోతుంది. ఎవ్రీ మంత్ సంవత్సరాలు వాడేసాం అనుకోండి మెడిసిన్స్, ప్రతి నెల మెడిసిన్స్ వాడినప్పుడు 10 ఎగ్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. అలాగా వేస్ట్ అయిపోయి ఆ తర్వాత ఐవీఎఫ్ చేయించుకోవాలి అంటే కూడా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ సరిపోను ఉండవు. అందుకని 3-4 టైమ్స్ ఐవీఐ చేసి ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్కి వెళ్తాం. అంతేగాని డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళము. అలా అని సంవత్సరాలు న్యాచురల్గా చూడాలి, ఈ హాస్పిటల్లో 1 ఇయర్, ఆ హాస్పిటల్లో 1 ఇయర్, ఆ హాస్పిటల్లో 1 ఇయర్ అలా తిరుగుతూ ఉంటే మీ చేతితో మీరే మీ అండాశయాల కెపాసిటీని తగ్గించేసుకొని ఐవీఎఫ్లో కూడా సక్సెస్ లేకుండా చేసుకుంటారు. సో అది తప్పు. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకూడదు. అది పెట్టుకోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇంకొక అపోహ ఏంటంటే ఐవీఎఫ్ అగైన్ అండ్ అగైన్ చేయించుకోవాలని. ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్ అయితే 1-2 సార్లు అదే సేమ్ సెంటర్లో కాకుండా డిఫరెంట్ సెంటర్లో, ఫస్ట్ మనం ఐవీఎఫ్ సెంటర్ సెలెక్ట్ చేసుకునేప్పుడే ది బెస్ట్ సెంటర్, సీనియర్ క్లినిషియన్ ఉండాలి, ల్యాబ్ అంతా బాగుండాలి, పర్ఫెక్ట్ సక్సెస్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అగైన్ అండ్ అగైన్ చేసే పని లేకుండా ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఇంకా ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత వయసు అప్పుడు చేయించుకోవచ్చు. ఇంకా నాకు వయసు అయిపోయింది, నాకు 40 ఇయర్స్ అయిపోయింది, ఇంకా నేను చేయించుకోవడానికి పనికిరాను అని ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం 35 ఇయర్స్ వరకు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. మన ఎంబ్రియోస్ రాలేదు అనుకుంటే డోనార్ ఎంబ్రియోస్ ఏమన్నా ఒకవేళ వెళ్ళాలనుకుంటే లేడీస్ 50 సంవత్సరాల దాకా ఐవీఎఫ్ చేయించుకోవచ్చు, జెంట్స్ 55 ఇయర్స్ వరకు. సో ఆ లిమిట్ ఆఫ్ ఇది ప్రెగ్నెన్సీ కోసం అప్పుడు దాకా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఈ చిన్న అపోహలు ఏమైనా ఉంటే మనసులో తీసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఐవీఎఫ్ ఏమైనా పెయిన్ ఉంటుంది, నొప్పితో కూడుకున్నది, చాలా భయం, బోల్డ్ రెస్ట్ తీసుకోవాలని అది ఏం ఉండవు. ఐవీఎఫ్ అనేది అసలు 0% నొప్పి ఉంటుంది. కాకపోతే కొంచెం ఇంజెక్షన్స్ చేయించుకున్నప్పుడే కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎగ్స్ తీసేటప్పుడు మనం అనస్థీషియా ఇస్తాం కాబట్టి అసలు నొప్పి అనేదే ఉండదు. సో పెయిన్ అస్సలు ఉండదు, ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా కంప్లీట్ రెస్ట్ వర్క్ మానేసి చేయాల్సిన అవసరం లేదు.
ప్రెగ్నెన్సీ ఎగ్స్ తీసేప్పుడు ఇంజెక్షన్స్ చేసేప్పుడు రోజు వర్క్కి వెళ్ళొచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయినాక మాత్రం ఒక 6 వీక్స్ దాకా రెస్ట్ తీసుకుంటే చాలు. 6 వీక్స్ తర్వాత నార్మల్ గా వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో పనులు చేసుకోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. సో మీకున్న చిన్న చిన్న అపోహలన్నీ తీసేసుకొని ప్రెగ్నెన్సీ కోసం చాలా కష్టపడి బోర్డంతా న్యాచురల్ గా రావాలని ట్రై చేసుకుని టైం అంతా వేస్ట్ అయిపోయి, నాకు నిన్నే ఒక పేషెంట్ వచ్చింది 35 ఇయర్స్, ఈ 20 ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉంది ప్రతి హాస్పిటల్లో. ఇప్పుడు వచ్చి చూస్తే ఆమెకు అండాశయాల కెపాసిటీ లేనే లేదు. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటాను మేడం, ఏదో ఒకటి చేయండి మేడం అంటుంది. అండాశయాల కెపాసిటీ అంతా తగ్గిపోయిన తర్వాత చేసినా కూడా సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేసినా పాపం బాధపడటం తప్ప చేసేదేం ఉండదు. అలా కాకుండా ముందే రియలైజ్ అయ్యి ఈ 1 or 2 ఇయర్స్ కన్నా ఎక్కువ ట్రీట్మెంట్ ట్రై చేయకుండా ప్రెగ్నెన్సీ కోసం ఐవీఎఫ్ కి వెళ్ళటం వల్ల మీకు చక్కగా హెల్దీగా ఎర్లీ ఏజ్ లో బేబీ వస్తుంది.